ఇండియా పైన అమెరికా మరోసారి విషం కక్కింది. భారత్ పై అనవసరంగా నోరు పారేసుకుంటోంది. పదే పదే ఎన్నిసార్లు హెచ్చరించినా మరి చాలా దారుణంగా అమెరికా భారత్ పైన మాట్లాడుతోంది. అమెరికా భారత్ పైన చాలా మరోసారి విషం కక్కే ప్రయత్నం చేసింది. ఎప్పటికైనా భారత్ మా మోకాళ్ళ దగ్గరికి రావాల్సిందేనట. ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ పీటర్ నవారో. అమెరికాతో వాణిజ్య చర్చలపైన భారత్ దిగిరావాల్సిందే. రష్యా చైనాలతో భారత్ పొత్తు పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నవారో అంటున్నారు. యుఎస్ మార్కెట్లో అందరికీ అవసరమని యూరోపియన్ దేశాలకు తెలిసొచ్చింది. భారత్ కూడా ఏదో ఒక టైంలో మా దారికి రావాల్సిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు ఆపేయడమే శాంతి మార్గం అని చెప్తున్నారు నవారో. ఏదైనా భారత్ పైన ఇంతటి స్థాయిలో విషం కక్కుతూ ఉన్నారు, ఇంతటి స్థాయిలో విరుచుకుపడుతున్నారంటే భారత ఏ స్థాయిలో ఎరిగింది అర్థం చేసుకోండి. భారత్ని కనీసం మాట్లాడకుండా, భారత్ పేరెత్తకుండా బతికే రోజులు లేవు అమెరికాకి. అటువంటి పరిస్థితి తలెత్తింది. ప్రతిరోజు ప్రపంచ దేశాల్లో ఏదో రకంగా తమ ఉనికి చాటుకోవాలంటే, సెన్సేషన్గా ఉండాలంటే, తన గురించి మాట్లాడుకోవాలంటే భారత్ పేరెత్తాల్సిందే. భారత్ని అది చేస్తాను, భారత్ని ఇది చేస్తాను, భారత్పై అలా ఉంటాం, భారత్పై ఇలా ఉంటాం, పిచ్చి పిచ్చి కూతలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మొరగడం మాత్రమే ప్రపంచ దేశాల్లోకి కొన్ని దేశాలకు అలవాటు అయిపోయినట్టుంది. అది ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే భారత్ పైన టారిఫ్ పెంచుతాను, థర్డ్ ఫేజ్ ఇంప్లిమెంట్ చేస్తాను, సెకండ్ ఫేజ్ ఇంప్లిమెంట్ చేస్తాను, ఇంకేదో ఫేసులు చేస్తాను, రకరకాలుగా భారత్ని ఇబ్బందులకు గురి చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉండగానే ఆయన కిందున్నటువంటి కొన్ని సపోర్టివ్ సిస్టమ్స్ అనాలా, ఇంకా సపోర్టివ్ సిస్టమ్స్ అనే దానికంటే కూడా పెంపుడు కుక్కలు, ఆయన పెంచుకునే కొన్ని పెంపుడు కుక్కలు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నాయి. భారత్ మీ దగ్గర రావాలా, భారత్ మీ దగ్గరకు వచ్చి మోకరిల్లిపోవాలా. యూరోపియన్ యూనియన్స్కి అర్థమైనట్టుగా భారత్ కూడా అర్థమవుతుంది. ఏదో ఒక టైంలో మా దారికి వస్తుందా. మీరు మూడు ముక్కలైనా తల కిందికి కాళ్ళు పైకి లేబట్టినా, ఎన్ని పిచ్చి కూతలు కూసినా, ఎన్ని పిచ్చి వాక్కులు మాట్లాడినా ఎట్టి పరిస్థితిలో జరగదు. మీరు చచ్చి మూడు ముక్కలైనా అని చెప్తున్నాను చూసారా, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చచ్చి మూడు ముక్కలైనా భారత్ వచ్చే అవసరమైతే సహాయం చేస్తుంది, అయ్యో పాపం అంటుందే కానీ మీ దగ్గరికి వచ్చి మీ కింద మోకరిల్లే అవకాశం లేదు. 200 ఏళ్ల క్రితం 200 ఏళ్ల పాటుగా కొంతమంది బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారత్లో సంపదను దోచుకెళ్లారు, భారత్లో అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు. ఎన్నో మంది నయవంచన గురి చేసి కొంతమంది రాజుల్లా పుట్టుకొచ్చారు, కొంతమంది వేరే దేశానికి సంబంధించిన వారు వచ్చి నయవంచన గురి చేస్తేనే లొంగిపోకుండా తిరగబడి తరిమి కొట్టి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న దేశం భారతదేశం. మీరు ఏ దేశంతో అయినా పోల్చుకోండి. ఇండియా ఈజ్ యూనిక్, ఇండియా ఈజ్ డిఫరెంట్ అండ్ ఇండియా ఈజ్ నెంబర్ 1. ఇది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మరి మీరు దిగజారిపోయి భారత్ని కాళ్ళ దగ్గర తీసుకురావాలనుకుంటున్నారా? దిగజార్చి పాకిస్తాన్ అనుకుంటున్నారా, ఉక్రెయిన్ అనుకుంటున్నారా? భారత్ని పాకిస్తాన్ ఉక్రెయిన్ లాగా తోక ఊపుకుంటూ యజమాని కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడానికి భారత్ ఏమైనా పాకిస్తాన్ ఉక్రెయిన్ అనుకుంటున్నారా? డొనాల్డ్ ట్రంప్ గుర్తుపెట్టుకో, నిజంగా అదే పరిస్థితి వస్తే ఆత్మగౌరవం కోసం తన తాకట్టైన పెట్టుకుంటుంది. కానీ ఒకరి కిందికి వెళ్ళిపోయి మోకరిల్లిపోయి, మరీ ముఖ్యంగా మీలాంటి ఒక అహంకారి, దురహంకారి, దుస్సాహసి మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి లొంగిపోయే ఆ పరిస్థితి భారత్కి రాదు. అటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఎదురైనా తల తాకట్టు పెట్టుకొనైనా సరే ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో, ధైర్యంతో, తెగింపుతో ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికా దగ్గర మోకరిల్లిపోయే అవకాశం లేదు. మీరు ఫ్రెండ్లీగా పిలిచారనుకోండి, రష్యా అధ్యక్షుడు ఫ్రెండ్లీగా పిలిస్తే ఎంత ఎక్స్టెంట్ వరకైనా వస్తాం. కాదు, నాకు లొంగిపోండి, నేను చెప్పిందలా వినండి, నా కిందే ఉండాలి, నా కాళ్ళ కింద ఉండాలి, నా మట్టి మోయాలి, నా కాళ్ళు మోయాలంటే కాళ్ళు విరిచేస్తాం, కాళ్ళు విరగొడతాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మోకాళ్ళ దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదు. ఒకసారి ఈ పిచ్చి వ్యాఖ్యలు చేసింది, ఈ దురహంకారపు వ్యాఖ్యలు చేసింది డొనాల్డ్ ట్రంప్ స్పెషల్ అడ్వైజర్ పీటర్ నవారో. ఆయనేం మాట్లాడారో చూద్దాం. Worked India
They have the high, I call them the Maharaja tariffs. The Indian government takes offense to that, but it's absolutely true. They have the highest tariffs of any major country in the world against the United States. We got to deal with that. And then this is, buying Russian oil. Steve, look, they never bought Russian oil before Russia invaded Ukraine, except for like little tiny drops of it. And then they go into this mode of profiteering with with Russian refiners coming onto India's soil and profiteering. So taxpayers here wind up having to send more money over there. So a lot of things going on. The good news here is, like, look at all the things we've done. Great deal with the European Union, great deal with Japan, Korea, Philippines, Indonesia. All these countries are working very closely with us because, one, they realize that they've been taking too much advantage of us, and two, they need our markets. And I think India must come around at some point, and if it doesn't, it's laying down with Russia and China, and that won't end well for me. రైట్, చూసారు కదా, రష్యా భారత్ దగ్గర కొనుగోలు ఆపేయండి, రష్యా భారత్ నుంచి కొనుగోలు ఆపేయండి. రష్యా చైనాతో పొత్తు పెట్టుకుంటే భారత్కి మేమేంటో చూపిస్తాం. ఏం నువ్వు చూపించేది? అమెరికా చూపిస్తే భారత్ భయపడిపోద్దా? అమెరికాతో భారత్ కొరిగేదేంటి? మహా అయితే భారతీయులు ఎవరైనా, అమెరికా నివసిస్తున్న వారు, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నా, భారతీయులు ఎవరైనా ఉన్నా, వారంతా కూడా వాళ్ళ మేధాశక్తితోనే, వాళ్ళకుండే ఆలోచనతో, వాళ్ళకుండే మేధాశక్తితో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే మా మేధస్సుని మీకోసం ఉపయోగిస్తున్నాం అంతే. ఇక్కడేం ఖాళీగా, లేకపోతే ఇక్కడేమైనా దొరక్కనో, తిండి తిప్పలు లేకనో, ఇంకేదైనా ఆకలితో అలమటిస్తుంటేనో మీ వైపుగా చూసి మీ దగ్గర నుంచి ఏదో ఆశిస్తేనో పొరపాటు. గివ్ అండ్ టేక్ పాలసీ. మీరు మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి, మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం. మీ దగ్గర నుంచి మేధాశక్తిని మీరు తీసుకోండి, మీ దగ్గర నుంచి ఆ డబ్బులను మేము తీసుకుంటాం. సో ఈ రకంగా గివ్ అండ్ టేక్ పాలసీ మంచిగా న్యూట్రల్ వరకు ఉండిపోయి ఒకరినొకరు గౌరవించుకున్నంత సేపు ఏమీ జరగదు, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఎప్పుడైతే గౌరవానికి భంగం కలుగుతుందో, మాకిచ్చేటువంటి మర్యాదకి, మా దేశాన్ని పూర్తిగా కించపరిచే విధంగా, ఇక్కడ ప్రజల్ని కించపరిచే విధంగా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఆత్మగౌరవాన్ని పూర్తిగా మంట కలిపే విధంగా మాట్లాడతారో అప్పుడే అసలు యుద్ధం మొదలవుతుంటుంది. సో భారత్ని పాకిస్తాన్తో మీరు పోల్చుకుంటే మీ అంతటి మూర్ఖులు ఉండరు. భారత్ని ఉక్రెయిన్తో పోల్చుకుంటే మీ అంతటి మూర్ఖులు ఉండరు. వాడేదో ఉక్రెయిన్ గాడు, వాడు రష్యాతో దాడి చేసి, రష్యాతో యుద్ధం చేసి, వాడికి చేతగాక ఉన్నదంతా అమ్ముకొని దిక్కుతోచిన పరిస్థితిలో ఏదో ఒక సహాయం కావాలి కాబట్టి వాడి దగ్గర ఆస్తులు మొత్తాన్ని తీసుకొచ్చి మీ దగ్గర తనఖా పెట్టి డబ్బులు తీసుకెళ్తే వాడు మీ దగ్గరకు వచ్చి మోకరిల్లారంటే, సరే మీరు వాడితో పెత్తనం సాధిస్తున్నారు, ఉక్రెయిన్ పైన మీరు ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు, మీ ఇష్టం అది. పాకిస్తాన్ మొన్న భారత్తో యుద్ధం చేసే సమయంలో తోక ముడుచుకొని కూర్చుని పోయింది. చేతగాని చవటల్లాగా, దద్దమ్మల్లాగా, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు, ఈ ఫాల్తుగాళ్ళు యుద్ధంలో ఓడిపోతుంటే మా దగ్గర మోకరిల్లిపోయి మమ్మల్ని వదిలేయండి అయ్యా అని చెప్తే వదిలిపెడితే అమెరికా దగ్గర వెళ్ళిపోయి అమెరికా సహాయం తీసుకొని మళ్ళీ భారత్ ఏదో చేయాలని చెప్పి కుట్రలు పడుతున్నటువంటి పాకిస్తాన్కి భారత్కి పోలిక ఇదా? మీరు పోల్చుకునే పోలిక? భారత్ని మరి దిగజార్చి ఎప్పటికైనా మా దగ్గరికి వస్తుంది, మా కింద వంగిపోవాల్సిందే, మాకు లొంగిపోవాల్సిందే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారత్ సహించదు. మళ్ళీ చెప్తున్నాను, నిజంగా అటువంటి పరిస్థితే వస్తే, అంత దయనీయమైన పరిస్థితే వస్తే తల తాకట్టు పెట్టుకునే బతకగలుగుతుంది ఆత్మగౌరవం కోసం. కానీ ఒకటి దగ్గర మోకరిల్లిపోయి ఒకటి కాళ్ళ కింద చెప్పులాగా నలిగిపోవడం ఎప్పుడూ నా భారతదేశం ఒప్పుకోరు, ఎప్పుడు నా భారతీయ ప్రజలు ఒప్పుకోరు. అటువంటి సిచ్యువేషనే రాదు. ఏంటి భారతదేశంలో మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటే ఉంది, అమెరికా రెండే కాదు కదా. అమెరికా కాకపోతే వేరే కంట్రీ, ఇంకేదైనా దేశం మీకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఆ సామాగ్రిని వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాం. అమెరికా జనాభా ఎంత, భారతదేశం జనాభా ఎంత? ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక జనాభా కలిగిన దేశం నా భారతదేశం. ఇండిజినియస్గా ఇక్కడ మేధో శక్తిని, మేధో సంపత్తిని ఉపయోగించి యుద్ధ సామాగ్రిని మొదలుపెట్టింది భారతదేశం. అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశం కదా, ఏదైనా చేస్తే వాళ్ళు లొంగిపోతారేమో, భయపడిపోతారేమో, బెంగపాటు గురవుతారేమో, ఏదైనా చేయొచ్చు, వాళ్ళని తొక్కి పెట్టొచ్చు, కాలికిన చెప్పులా మార్చుకోవచ్చు, కాలికిన మట్టిలా మార్చుకోవచ్చు. అంటే మానవ బాంబులు అయిపోతారు, జాగ్రత్త. మీరు ఎవరితోనైతే ఎగ్గొక్కోకూడదో, ఎవరితోనైతే పెట్టుకోకూడదు, ఆ రకంగానే మీ మాట కనబడుతున్నాయి. మీరు మమ్మల్ని టారిఫ్తో ఇబ్బంది పెట్టారు. ఎస్,
టారిఫ్తో ఇబ్బంది పెడతారు, మీ ఫైనాన్షియల్ సిస్టమ్ కదా, మీ ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నారు, మా ఇష్టం వచ్చినట్టు వివరిస్తాం మేమని చెప్పి అంతవరకే వెళ్ళాం. లీగల్గా చూసుకోవడం కోసం వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూడా ఆశ్రయించాం, లీగల్ ఫైట్కి సిద్ధమయ్యాం. కానీ మీరు మరీ పూర్తిగా దిగజారిపోయి మనుషులని, దేశాన్ని, దేశ ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రతి ఒక్క వ్యక్తి ఒక సైనికుడు అవుతాడు. 140 కోట్ల మంది సైనికులతో అనవసరంగా గోక్కోవద్దు. భారతీయ ప్రజలు, భారతీయుల యొక్క ఆత్మస్థైర్యం గురించి బ్రిటన్ దేశాన్ని అడుగు. మాపై అణిచివేసి మళ్ళీ ఏదో చేయాలని ఒక దురుద్దేశంతో వచ్చినటువంటి బ్రిటన్ దేశాలు అడుగు, బ్రిటిష్ని అడుగు, వాళ్ళు చెప్తారు సమాధానం. అటువంటి భారతదేశం పైన మీ అవాక్కులు చెవాకులు పేలుతాయి, ఏదో భయపడిపోతారు, నైవంచన గురి చేయొచ్చన కదా అనే ఒక ఆలోచనతో ఉంటే డెఫినెట్గా పొరపాటు పడ్డట్టే. ఇది కేవలం మీకు వార్తని చెప్పడంలోనే కాదు, ఒక భారతీయుడిగా నాకున్న ఆవేదన, నాకున్న ఆగ్రహాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కూడా కామెంట్ చేయండి. అమెరికాకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్వైజర్ పీటర్ నవారో ఆయన ఏం చెప్తున్నారంటే, భారత్ యూరోపియన్ దేశాల మాదిరిగా వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది, వాళ్ళు కూడా ఏదో రోజు మా కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు, మేము చెప్పింది వినాల్సిందే, మా దగ్గరికి వచ్చి కూర్చోవాల్సిందే, మేము చెప్పినట్టుగా తోక ఆడించాల్సిందే. ఈ రకమైన వ్యాఖ్యలు అక్కడ పీటర్ నవారో అమెరికా డొనాల్డ్ ట్రంప్ యొక్క అడ్వైజర్ మాట్లాడుతున్నాడు. ఇవి సహిద్దామా? వీటిని చూస్తూ ఊరుకుందామా? ఇప్పటికే మనల్ని కాదని చెప్పి శత్రుదేశం అటువంటి పాకిస్తాన్కి, ఒక ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్కి సహకరిస్తూ వారి దగ్గర ఆయిల్ రిజర్వ్స్ పెట్టుబడి పెడతారంటే, సరే నువ్వు కొట్టకజావండి, మీరు సంకలు రాక్కుంటారా, లేకపోతే ఏం చేసుకుంటారా మీ ఇష్టం, అది మీరు భుజాలు తడువుకుంటారా, ఒకటి దగ్గర ఒకడు చొరబడి ఇంకేమైనా చేసుకుంటారా మీ ఇష్టం, అది మాకు అక్కర్లేదన్నట్టుగా కొంత మౌనంగానే ఉండిపోయాం. కానీ ఎప్పుడైతే ఏదో ఒక రోజున భారతదేశం కూడా పాకిస్తాన్ దగ్గర ఆయిల్ కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పి మీరు మాట్లాడుకొచ్చారో అప్పుడు మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినట్టయింది. అయినా సహించాం. ఈ పిచ్చి ట్రంప్, ఈ దుస్సాహసి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కదా రకంగా మౌనంగానే ఉండిపోయాం. ఆ తర్వాత కూడా పాకిస్తాన్ పైన ఇంకా ఆయుధ సామాగ్రి సమకూరుస్తా, పాకిస్తాన్ కరిస్తా, పాకిస్తాన్ గిరిస్తా అని చెప్పేటువంటి మాటలు కూడా సహించాం, ఓపిక పట్టాం, ఓకున్నాం. వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్నప్పుడు కూడా సహించాం, ఓపిక పట్టాం. కానీ మరీ దిగజారిపోయి భారత్ని ఈ రకంగా అవాకులు చెవాకులు పేలుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఊకునేది లేనేలేదు, సహించేది లేనేదు. ఇన్నిసార్లు మన భారతీయ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ భారత ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అటు రణ్ధీర్ జైస్వాల్ కానివ్వండి, ఆ తర్వాత విదేశాంగ శాఖకు సంబంధించిన సెక్రటరీ కానివ్వండి, ఎవరు మాట్లాడినా, ఎన్ని కౌంటర్లు ఇచ్చినా కూడా మీ బుద్ధి మారడం లేదు, మీ యొక్క వక్రబుద్ధి మారడం లేదనంటే అమెరికా ఒకటే ఒక ఆలోచన చేస్తోంది. అత్యధిక జనాభా కలిగిన భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఇక అన్ని దేశాలు మాకు కైవసం అయిపోతాయి కదా ఒక దురాలోచనతో, దుస్సాహసంతో ముందుకు వెళ్తోంది. ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కానీ భారతీయులు దాన్ని ఒప్పుకోరు, ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంటారు. సో ఒకసారి భారత్ గురించి అవాకులు చవాకులు పేల్చే ముందు 1-4 సార్లు ఆలోచించుకోమని చెప్పి ఒక భారతీయ బిడ్డగా, భారతీయుడిగా డెఫినెట్గా అమెరికాను హెచ్చరించాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి నవారో ఏం మాట్లాడారు మళ్ళీ చూద్దాం. Having to send more money to India, they have the high, I call them the Maharaja tariffs. The Indian government takes offense to that, but it's absolutely true. They have the highest tariffs of any major country in the world against the United States. We got to deal with that. And then this is, buying Russian oil. Steve, look, they never bought Russian oil before Russia invaded Ukraine, except for like little tiny drops of it. And then they go into this mode of profiteering with Russian refiners